ప్రకాశం నేతృత్వంలో ఆనందంగా బ్రతుకుతున్న నేను ఆ నిజాముల పాలనలో జమీందారులకు బానిసలుగా బ్రతుకుతూ కూటికి గుడ్డకు నోల్చుకునే అనాథ బిడ్డల్ని ఆంధ్రప్రదేశ్ పేరుతో అక్కున చేర్చుకున్నానే. లాలించాను, పాలించాను, పోషించాను. చంద్రబాబు పాలనలో భాగ్యనగరాన్ని బంగారు నగరంగా మార్చాను. కానీ ఈనాడేమైంది? సాంకేతికంగా ఎదిగి నైతిక విలువలు మార్చి కసాయిల్లా కన్న తల్లిని నడి రోడ్డును వదిలేశారే, నిలువుదోపిడి చేసేశారే. అయ్యయ్యో ఏమి వేదన! బిడ్డలారా, ఇన్ని కష్టాలు ఉన్న నేను భయపడను. ఈ ఒంట్లో రక్తం ఉన్నంత వరకు ఈ నా బిడ్డల్ని అన్ని రకాలుగా అన్ని రంగాలలో అత్యద్భుతంగా తీర్చిదిద్దుతాను. వందే మాతరం, వందే మాతరం అంటూ తెల్లదొరలకెదురొడ్డిన మన్యవీరుని కన్న తల్లినిరా నేను. బిడ్డలారా, పిరిగితనాన్ని వదలండి, ధైర్యంగా ముందుకు దూకుదాం. కవితల సాహిత్యానికి, క్షేత్రయ్య అన్నమయ్య కీర్తనలకు పొంగి పొర్లిన గడ్డరా ఇది. తకదిమి అంటూ ప్రపంచానికే నాట్యం నేర్పించిన కూచిపూడి మనదేరా. హస్తకళలకు కానాచి, కొండపల్లి, లేపాక్షి మనవేరా. చేనేత వస్త్ర సంపద మనదేరా. కాలజ్ఞాని బ్రహ్మయ్య, శిష్యుడు సిద్ధయ్య కన్న భూమిరా ఇది. ఏ దేశమేగినా ఎందుకు కాలిడినా పొగడరాని తల్లి భూమి భారతిని, నిలుపరాని జాతి నిండు గౌరవం. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్న కవులకు కానాచిన మన ఈ నేల. రైతన్నల ఆకలి దప్పుదలు తీర్చి విశ్వానికి అన్నం అందించిన అన్నపూర్ణరా మన ఈ నేల. అపార తీర రేఖ, అనంతమైన ఖనిజ సంపద, విలువైన దేవాలయాలు మనకున్నాయి నాయనలారా. లేవండి, నిరాశ నిస్పృహలు వదిలి లేవండి, ముందుకు కదలండి. నా ఇటుక నా మట్టి అంటూ నా రాజధాని నిర్మాణంలో బిడ్డలందరినీ భాగస్వాముల్ని చేసి నీరు మట్టి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన ఘనత మన చంద్రన్నదే. ముద్దు బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. కాలుష్య కోరల్లో విలవిలలాడుతున్న నా బిడ్డలకు రక్షణే వనం మనం. పంటలు ఎండిపోయి రైతన్నలను కృంగదీస్తున్న సమయంలో మీకు నేనున్నానంటూ గోదావరిని కృష్ణమ్మతో కలిపిన అపర భగీరథుడురా నా బిడ్డ చంద్రన్న. పొలం పిలుస్తోంది, బడి పిలుస్తోంది అంటూ 7 మిషన్లు, 5 గ్రిడ్లు, 4 నినాదాలతో రెండంకెల అభివృద్ధిని సాధించడానికి అహర్నిశలు అలుపు లేకుండా కృషి చేస్తున్న ముద్దు బిడ్డకు అండగా నిలవండి నాయనలారా. 2050కి స్వర్ణాంధ్రగా నిలిపి ప్రపంచానికి ఆదర్శంగా నిలుద్దాం మన చంద్రన్న కళలను సాకారం చేయడానికి చేయి కలపండి బిడ్డలారా. నవనిర్మాణ దీక్ష బూనండి నాయనలారా. హరితాంధ్ర, స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, ఆరోగ్యాంధ్రగా నన్ను తీర్చిదిద్దండి నాయనలారా. ఈ 4వ విడత జన్మభూమి కార్యక్రమంలో మన చంద్రన్న లక్ష్యాలైన సామాజిక వికాసం, కుటుంబ వికాసం, నగరహిత లావాదేవీలు, ఫిజికల్ లిటరసీ, ఆరోగ్య విద్య, వీటిపై దృష్టి పెట్టండి నాయనలారా. వీటన్నింటిపై విజయం సాధించడమే తక్షణ కర్తవ్యంగా గుర్తుంచుకోండి బిడ్డలారా. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. జై జన్మభూమి, జై జై